గత 10 ఏళ్లుగా మన రోజువారీ జీవితాన్ని ఒకే ఒక్క పరికరం నడిపించింది. అదే స్మార్ట్ ఫోన్. పని చేయాలన్నా, టికెట్ బుక్ చేయాలన్నా, బ్యాంకింగ్ కావాలన్నా ప్రతి దానికి ఫోన్ స్క్రీన్ వైపే చూపు. కానీ ఈ స్క్రీన్ల ఆధిపత్యానికి ఇప్పుడు చెక్ పడుతోందా? 2026 టెక్నాలజీ ట్రెండ్స్ చూస్తే ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు వస్తున్నాయి AI ఏజెంట్లు మరియు స్క్రీన్లెస్ గ్యాడ్జెట్స్. ఇవి కేవలం చాట్ చేసే బాట్లు కాదు, మీ అనుమతితో మీ పనులన్నీ దశల వారీగా స్వయంగా పూర్తి చేసే డిజిటల్ అసిస్టెంట్లు. అయితే ఈ AI ఏజెంట్లు మన జీవితాల్ని ఎలా మార్చబోతున్నాయి? స్మార్ట్ ఫోన్తో పాటు వచ్చే కొత్త గ్యాడ్జెట్స్ ఏంటి? ఇవాల్టి ప్రైమ్ నేను ప్రత్యేక కథనంలో చూద్దాం. రెండు 2026 టెక్ ప్రపంచంలో ఇప్పుడెక్కడ చూసినా ఒకే మాట వినిపిస్తోంది: AI ఏజెంట్లు. ఇప్పటివరకు సిరి లేదా గూగుల్ అసిస్టెంట్ మన ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే చెప్పేవి. కానీ కొత్త రకం AI ఏజెంట్లు అలా కాదు. ఓపెన్ AI రూపొందించిన ఆపరేటర్, గూగుల్ యొక్క జెమినీ ఏజెంట్స్, ఆంథ్రోపిక్ యొక్క క్లాడ్ ఇవి మీ బ్యాంక్ యాప్, ట్రావెల్ యాప్, ఇతర సర్వీసుల్లోకి మీ అనుమతితో లాగిన్ అయి పనులు పూర్తి చేస్తాయి. వచ్చే వారం తిరుపతికి టికెట్లు బుక్ చేయి అంటే మీరు ఏ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా AI ఏజెంట్సే బెస్ట్ స్లాట్ చూసి కన్ఫర్మ్ చేసి మీకు నోటిఫికేషన్ ఇస్తాయి. ఇక్కడ మనకు అర్థమైంది ఒకటే: యాప్లో మాన్యువల్గా వాడే అవసరం తగ్గుతోంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు తోడుగా మరో ట్రెండ్ దూసుకొస్తోంది. అదే స్క్రీన్లెస్ టెక్నాలజీ. హ్యూమన్ AI పిన్, ర్యాబిట్ R1 లాంటివి వాయిస్ జెస్చర్తోనే పనిచేస్తాయి. ఫోన్ స్క్రీన్ అవసరం లేకుండా సూటిగా కమాండ్ ఇస్తే చాలు. ఇక స్మార్ట్ గ్లాసెస్ వైపు చూస్తే మెటా యొక్క ఓరియన్ AR, యాపిల్ గ్లాసెస్ ఇవి కళ్ల ముందే ఇన్ఫర్మేషన్ చూపించే టెక్నాలజీ. అలాగే యాపిల్ విజన్ ప్రో, మెటా క్వెస్ట్ సిరీస్ లాంటి పరికరాలు స్పేషియల్ కంప్యూటింగ్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి. జెస్చర్తో గాలిలోనే స్క్రీన్లను ఆపరేట్ చేయవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ పూర్తిగా పోతుందా? IDC ప్రకారం స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఇంకా 3-5% గ్రోత్తోనే కొనసాగుతోంది. అంటే ఇవి ఫోన్ని రీప్లేస్ చేయడం కాదు, ఫోన్కి తోడుగా పనిచేస్తాయి. ఇప్పుడు AI ఏజెంట్లు ఆఫీసుల్లో కూడా వచ్చేశాయి. మెయిల్స్ రాయడం, మీటింగ్స్ని స్కెడ్యూల్ చేయడం, డేటా అనలిటిక్స్ ఇవన్నీ సెకన్లలో పూర్తవుతున్నాయి. McKinsey అంచనా ప్రకారం 2026 నాటికి సాఫ్ట్వేర్ రంగంలో 30-45% టాస్క్లు ఆటోమేట్ అవుతాయి. దీని అర్థం ఉద్యోగాలు పోతాయని కాదు, పని భారం తగ్గి ఉత్పాదకత సుమారు 40% పెరుగుతుంది. భారతదేశంలో TCS, ఇన్ఫోసిస్ ఇప్పటికే AI ఏజెంట్లను తమ సిస్టంలలో ఇంటిగ్రేట్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎదురయ్యే ప్రశ్న: ఇన్ని పనులు AI చేతికి అప్పగిస్తే మన డేటా సేఫేనా? అందుకోసమే 2026లో కొత్త దిశలో అడుగులు పడుతున్నాయి. అదే సావరైన్ AI మరియు ఆన్ డివైస్ AI. డేటా సర్వర్లకు వెళ్లకుండా డివైస్లోనే ప్రాసెస్ అవుతుంది. భారతదేశం NVIDIAతో కలిసి 2025లో ఈ దిశగా ప్రాజెక్టు ప్రారంభించింది. యాపిల్ ఇంటెలిజెన్స్, జెమినీ నానో ఇవన్నీ దానికి మంచి ఉదాహరణలు. అంటే AI ఉపయోగపడుతుంది, అదే సమయంలో డేటా కూడా సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు మీకే స్పష్టమైంది కదా, స్మార్ట్ ఫోన్ల నుంచి AI ఏజెంట్ల వరకు టెక్నాలజీ ప్రయాణం మన జీవితాన్ని మరింత సులభంగా మార్చుతోంది. స్క్రీన్లకు పరిమితం కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచంతో టెక్నాలజీ కలిసిపోతుంది. అయితే ఈ AI యుగానికి మీరు సిద్ధమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.